పోయిన వారం మనం దేవుని వాక్యంలోంచి రెండవ రాకడ గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆ సందర్భంలో రెండవ రాకడ అసలు ఎందుకు వస్తున్నాడు ప్రభు, ఎవరి కోసం వస్తున్నాడు, ఆ తర్వాత ఆ రెండవ రాకడ ఎలా ఉంటుంది, ఆ రెండు దశల్లో ఉంటుందని, ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఒక వ్యక్తి విశ్వాసి యొక్క శరీరంలో వచ్చేటువంటి మార్పు గురించి కూడా మనం ఆ కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అదే ఈ సందర్భంలో ఒక విశ్వాసి మారు మనసు పొందిన తర్వాత, ఒక పాపి మారు మనసు పొంది విశ్వాసిగా మారిన తర్వాత ఆ వ్యక్తిలో ఆత్మదేవుని యొక్క నివాసం ఉండడం వల్ల అతనికి దైవ వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి మనోనేత్రాలు తెరవబడడం వల్ల దేవుడు అతని చుట్టూ ఉంచినటువంటి సంఘంలోని తోటి విశ్వాసుల వల్ల ఆ వ్యక్తిలో ఒక రూపాంతర క్రియను ప్రారంభిస్తాడు అనే సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఈ రూపాంతర క్రియ అనేది మార్పు చెందుతూ ఉండేటువంటి ఒక దశ. మారు మనసు పొందడం, దాన్ని జస్టిఫికేషన్ అన్నారు, నీతిమంతుడిగా తీర్చబడ్డం. రక్షణలో జరిగేటువంటి మొదటి అద్భుతమైనటువంటి విషయం. ఆ రక్షణ పొందిన తర్వాత రూపాంతర క్రియ జరుగుతూ ఉంటుంది. దీన్ని శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడ్డం అంటాం. ఈ రూపాంతర క్రియ జరుగుతున్న వాళ్ళలో గొప్ప నిశ్చయత ఉంటుంది. మార్పు చెందుతాను, ఒక రోజున ఈ రూపాంతర క్రియ పర్ఫెక్షన్ వచ్చేస్తుంది, యేసు ప్రభువులాగా మారిపోతాను అనేటువంటి. 2వ కొరింథీ పత్రిక 3:18 ఉంటుంది. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆయన పోలికగానే మార్చబడుచు ఉన్నాము ప్రభు యొక్క ఆత్మ సహాయం ద్వారా అని మనం చూస్తాం. అలాంటి అద్భుతమైనటువంటి మార్పును అనుభవిస్తూ మరింత అద్భుతమైన మార్పు కోసం ఎదురు చూస్తూ ఈ తాత్కాలికమైనటువంటి నివాసం పోయి పర్మనెంట్ నివాసం రాబోతుంది అనే సత్యాన్ని మనం చూసాం. అయితే ఈరోజు 2వ భాగంలో మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. దానియేలు గ్రంథంలో 2వ రాకడ గురించినటువంటి కొన్ని అద్భుతమైన సత్యాలు, ప్రవచనాలు ఉన్నాయి. దానియేలు 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు రాజ్యాన్ని గురించినటువంటి కొన్ని సత్యాలు, కొన్ని ప్రవచనాలని దేవుడు దానియేలుకు తెలియచెప్పాడు. ఒక్కసారి 9వ అధ్యాయాన్ని చూస్తే అక్కడ 24వ వచనం నుంచి ఆ మాటలు ఉంటాయి. దానియేలు 9:24 తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడెను. 70 వారాలు. ఇది ఇశ్రాయేలీల యొక్క గురించి మాట్లాడుతూ నీ జనానికి 70 వారాలు విధించబడింది. యెరూషలేము మరలా కట్టించవచ్చును అని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడు అగు అధిపతి వచ్చు వరకు 7 వారములు, తర్వాత 62 వారములు తొందరగల సమయముల యందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. 7 వారములు, 62 వారములు 2 దశలుగా చెప్పబడ్డాయి. 7 వారాలు అంటే మనందరికీ తెలుసును, యెరూషలేము ఇది యూదులు బబులోను చెరలో ఉన్నప్పుడు
ఆ బబులోని చెరలోనికి వెళ్ళిపోయారు. దానియేలు కూడా వాళ్ళు అలా వెళ్ళిపోయిన వారిలో ఒకడు. అయితే దానియేలుకి అర్థమైంది ఏంటంటే, దేవుడు ఈ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇర్మియా ద్వారా పలికినటువంటి మాట ప్రకారంగా మళ్ళీ ఇశ్రాయేలీయుల్ని తిరిగి తన స్వదేశానికి తీసుకుని వెళ్తాడు. దేవుడు ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. 70 సంవత్సరాలు బబులోను దేశానికి పంపిస్తున్నాను. ఈ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకొస్తాను. దేవుని యొక్క ఆ కాలాలు, సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఈ కాలములు, సమయములు అనే మాట 3 సార్లు వచ్చింది బైబిల్లో. ఈ 3 సార్లు కూడా ఇశ్రాయేలుకు సంబంధించే వచ్చినాయి. దానియేలు 2వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి 2:21. కాలములు, సమయములు దేవుడు తన చేతిలో పెట్టుకున్నాడు. కాలము, సమయములు, టైమ్స్ అండ్ సీజన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. సో ఆ మాటలు ఎక్కడొచ్చినా కూడా 3 సార్లు వచ్చినా ఆ 3 సార్లు కూడా ఇశ్రాయేలుకు సంబంధించిన, అంటే దేవుడు కాలాలని, సమయాల్ని తన చేతిలో పెట్టుకున్నాడు అంటే ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి దిగా ఆ ప్రణాళిక వేయబడింది అని. ఇశ్రాయేలుకు తక్కిన రాజ్యాలకు ఒక దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంచాడు. ఆ ప్రణాళిక ప్రకారంగానే ఈ రాజ్యాలు స్థాపించబడడం, కూలిపోవడం జరుగుతుంది. 70 వారాలు నీ ప్రజలకు, నీ పట్టణానికి నియమింపబడింది అని చెప్పిన తర్వాత ఇశ్రాయేలీయులు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ యొక్క పట్టణాన్ని, వాళ్ళ యొక్క మందిరాన్ని కట్టుకోవచ్చు అని ఏ రాజు అయితే ప్రకటిస్తాడో అప్పటి నుంచి ఒక 69 వారాలకి అభిషక్తుడు వచ్చి నిర్మూలన చేయబడతాడు, చచ్చిపోతాడు. మెస్సియా వచ్చి చనిపోతాడు. అభిషక్తుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. పరిశుద్ధ పట్టణం అని అంటే యెరూషలేము. ఓకే. ఈ ఈ ఈ ఈ మాటలు చెప్తూ 70 వారాల గురించినటువంటి వివరణ కూడా అక్కడ ఇవ్వబడింది. 69 వారాల్లో అంటే యెరూషలేము కట్టబడుతుంది అని చెప్పినటువంటి ఆజ్ఞ తర్వాత 69 వారాల మొదటి 7 వారాల్లో యెరూషలేము కట్టబడుతుంది, పూర్తయిపోయింది. అంటే 49 సంవత్సరాల్లో. ఆ తర్వాత 62 వారాల్లో, అంటే వారం అంటే 7 సంవత్సరాలు. ఆ తర్వాత 62 వారాలు అంటే 62 వారాలు అంటే 434. 434 49 సంవత్సరాలు కలిపితే 483 సంవత్సరాలు. ఈ 483 సంవత్సరాలు కొరెషు అనేటువంటి రాజు యెరూషలేము తిరిగి కట్టబడుతుంది అని చెప్పిన తర్వాత 483 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద చనిపోయారు. ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద చనిపోయినటువంటి 34 సంవత్సరంకి వస్తుంది అది. AD 34 సంవత్సరం. దేవుని యొక్క కాలమానం ప్రకారంగా ఆ ప్రవచనం ఎగ్జాక్ట్ గా నెరవేరుతుంది. 62 వారాలు ప్లస్ 7 వారాలు 69 వారాలు అయిపోయినాయి. ఇంకా ఒక్క వారం మిగిలింది. 70 వారాల్లో ఇంకా ఒక్క వారం మిగిలింది. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులకి పరిశుద్ధాత్మ దేవుడు రావడం, ఆ పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దిగి మానవ హృదయాల్లో, మానవ దేహాల్లో ప్రవేశించడం మొట్టమొదటిసారిగా జరిగింది చరిత్రలో, సృష్టిలో. ఆ రోజు నుంచి సంఘం ఆరంభమైంది. దేవుని కుటుంబం జన్మించింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ సంఘానికి మనుషులు చేర్చబడుతూనే ఉన్నారు. అయితే ఈ సంఘం యొక్క యుగం అయిపోయిన తర్వాతే ఆ చివరి 7 సంవత్సరాలు ప్రారంభమవుతాయి. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ యుగానికి ఇంకొక 7 సంవత్సరాలు మాత్రమే సమయం ఉంటుంది. ర్యాప్చర్ వెళ్ళిపోయిన తర్వాత, సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఒక 7 సంవత్సరాల్లో ఈ యుగం పూర్తి అవుతుంది. ఆ 7 సంవత్సరాలని
దేవుని ఉగ్రత కుమ్మరించబడేటువంటి సంవత్సరాలుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 6వ అధ్యాయం నుంచి 19 లేదా 20 అధ్యాయం వరకు మనకి ఎక్కడా కూడా సంఘం అనే మాట రాదు. 5వ అధ్యాయంలో 2, 3 అధ్యాయాల్లో సంఘం గురించి ఉంటుంది కానీ 6వ అధ్యాయం నుంచి సంఘం అనే మాట రాదు. ఎందుకంటే సంఘం అప్పటికి వెళ్ళిపోతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత జరిగేటువంటి సంభవాలు 6 నుంచి 19వ అధ్యాయాల మధ్యలో మనకి రాస్తుంది. అక్కడ ముద్రలు విప్పడం అనేటువంటి విషయం మనం చూస్తాం. మొదటి ముద్ర, 2వ ముద్ర, అలాగే 7 ముద్రలు విప్పడం గురించి మనం చూస్తాం. ఈ 7 సంవత్సరాల్లో ఏమి జరుగుతుంది అనేది కానీ మనకు అర్థమైతే, అప్పటి సంభవాలు ఎలా ఉంటాయో అర్థమైతే 2వ రాకడ ఎంత సమీపంగా ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఆ సంవత్సరాల్లో మనం ఉండకపోవచ్చు, కానీ ఆ సంభవాలకు సంబంధించినటువంటి విషయాలకి ఈ ప్రపంచం సిద్ధపడుతుంది అని తెలిసినప్పుడు ప్రభు యొక్క రాకడ ఎంత సమీపంగా ఉంది, లేకపోతే సంఘం ఎత్తబడ్డం అనేది ఎంత సమీపంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోగలం. ఒకసారి ఆ విషయాలు చూద్దాం. దానియేలు 26 తర్వాత అభిషక్తుడు 26లో 62 వారములు జరిగిన పిమ్మటి ఏమీ లేకుండా అభిషేక్ నిర్మూలన చేయబడను. అంటే అప్పటి నుంచి పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా సంఘం యొక్క మర్మం తెలియబడలేదు. ఎప్పటికీ చెప్పలేదు దేవుడు. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత అపోస్తులకి, పౌలుకి సంఘాన్ని గురించినటువంటి వివరణ దేవుడు ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో మనకు అనిపిస్తుంది. ఆ మర్మం, సంఘం వచ్చిన మర్మాన్ని దేవుడు అపోస్తులకి ఆయన తెలియచెప్పాడు అని. అప్పటిదాకా దాచిపెట్టాడు. దానియేలులో కూడా మనకి అది కనిపించదు. 70 వారాల్లో 69 వారాలు కనిపిస్తాయి. తర్వాత చివరి వారం కనిపించదు. అంటే చివరి వారం అంటే చివరి 7 సంవత్సరాలు. 484 సంవత్సరాల్లో యేసు ప్రభువు రావడం కనిపిస్తుంది. శిలువ మీద చనిపోవడం కనిపిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత సంఘం వస్తుంది. సంఘ యుగం ఏమి కూడా మెన్షన్ చేయబడలేదు అక్కడ. చివరి వారం మాత్రం, 70వ వారం మాత్రం దాని గురించి మనం చూస్తాం. ఈ 70వ వారంలో, అంటే ఈ చివరి 7 సంవత్సరాల్లో ఏమైతే జరగబోతుందో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు జరిగేటువంటి సంభవాల్లో మనం అక్కడ చూస్తాం. ప్రభు సంఘాన్ని తీసుకుని వెళ్ళేటువంటి ఆ సందర్భంలో, సంఘాన్ని పైకి తీసుకెళ్లిపోయిన తర్వాత ప్రపంచం అంతా ఒక భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణంతో నిండిపోయి ఉంటుంది. అంత అయోమయం, కలవరం, ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక భయం, ఒక భయాందోళనకరమైనటువంటి ఒక వాతావరణం ప్రపంచంలో నెలకొని ఉంటుంది అని మనకు అర్థం అవ్వాలి. ఏ క్షణంలో ఏమి జరుగుతుంది, యుద్ధం చెలరేగుతుంది అనేటువంటి భయం మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. దేశ నాయకుల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఎవరైనా వచ్చి ఈ కలవరాన్ని ఆపితే ఎంత బాగుండు అని నాయకులు ఎదురు చూస్తూ ఉంటారు ఒక గొప్ప నాయకుడి కోసం. ఇలాంటి వాతావరణంలో ఒక్కసారిగా మనం చూస్తే, ఈ ప్రపంచ పటాన్ని చూస్తే ఇప్పుడున్నటువంటి ప్రపంచ పరిస్థితి అలాగే ఉంటుంది. అంత కల్లోలం. ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ఎంత కలవరం వచ్చిందో. ఇది ఒక పక్కన కరోనా పాండమిక్ సంక్షోభం ఒక పక్కన అయితే, ఆర్థిక సంక్షోభం భయంకరంగా ఎదురు చూస్తా ఉంది. ఏ క్షణంలో అయినా దట్ ఎకనామిక్ బబుల్ అంటారు, అది కొలాప్స్ అయిపోవచ్చు. ఆర్థిక సంక్షోభం రావడానికి కూడా ఎంతో ఆస్కారం ఉన్నట్లుగా మనం చూస్తాం. అది కాకుండా యుద్ధ వాతావరణం ఉంది. ఇటీవలే BBC ఒక కథనం ప్రసారం చేసింది. దాంట్లో వాళ్ళు 4 సిచ్యువేషన్స్, ప్రపంచ యుద్ధం ప్రారంభం అవడానికి 4 సిచ్యువేషన్స్ వాళ్ళు చెప్పారు. ఒకటి, భారత్ చైనా మధ్య యుద్ధం రావచ్చు, అమెరికా టర్కీ మధ్యలో యుద్ధం రావచ్చు, ఇస్రాయేల్ ఇరాన్ మధ్యలో రావచ్చు, అయితే భారత్ పాకిస్తాన్ మధ్యలో రావచ్చు. ఈ వచ్చేటువంటి ఈ యుద్ధాలు ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు అని వాళ్ళు చెప్పారు. అంటే ఈ ప్రపంచ యుద్ధానికి సిద్ధపడబడతా ఉంది.
ఒక ప్రపంచ నాయకుడి కోసం కూడా సిద్ధపరచబడతా ఉంది అని మనకు అర్థమైతే రెండవ రాకడ ఎంత సిద్ధంగా ఎంత దగ్గరగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. ఆ గొర్రె పిల్ల 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఒక తెల్లని గుర్రం, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చున్నాడు. అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది. ఈ వ్యక్తి క్రీస్తు విరోధి అనేటువంటి వ్యక్తి. ఈ క్రీస్తు విరోధి అనే వ్యక్తి సంఘం పైకెత్తబడిన తర్వాత ప్రపంచ పటం మీదకి వస్తాడు. ఈ వ్యక్తి గురించి ఏం చెప్పబడిందంటే ఇతను నకిలీ క్రీస్తు. ఇతను క్రీస్తు కాదు, యాంటీ క్రైస్ట్ అన్నారు. నకిలీ క్రీస్తు, క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు అనే పదం బైబిల్లో లేదు. చాలా మంది వాడతారు దాన్ని, అంత్యక్రీస్తు అనే పదం బైబిల్లో లేదు. క్రీస్తు విరోధి అనాలి అతన్ని. ఈ క్రీస్తు విరోధి అనేవాడు సాతాను యొక్క శక్తితో నింపబడి ఉంటాడు. సాతాను యొక్క జ్ఞానంతో నింపబడి ఉంటాడు. సాతాను యొక్క కాపుదల కింద అతను ఈ ప్రపంచంలోనికి వస్తాడు. సాతాను యొక్క అధికారం కూడా అతనికి ఇవ్వబడుతుంది. సాతాను కుమారుడుగా, సాతాను కాపుదల అతనికి భద్రత ఉంటుంది. 2వ దశలోనికే పత్రిక తీయండి, 2:3. 2వ దశలోనికే పత్రిక 2:3లో అతను ఏమని పిలిచారంటే నాశన పుత్రుడు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే కాని ఆ దినము రాదు. నాశన పాత్రుడు బయలు పడితే గాని యెహోవా దినం అన్నారు. దేన్ని? ఆ ట్రిబులేషన్ టైంని, భయంకరమైన శ్రమల ఆ 7 సంవత్సరాల ఆ పరిస్థితిని, ఆ శ్రమల దినాలని యెహోవా దినం అనేది ఒక పీరియడ్, ఒక 7 year పీరియడ్. ఆ పాప పురుషుడు బయటికి పడాలి. అయితే ఇంకో 8వ వచనంలో ధర్మ విరోధి అన్నారు అతన్ని. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడను. ఎప్పుడు బయలుపరచబడతాడు? 7వ వచనం. ధర్మ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుంచి తీసివేయబడు వరకే అడ్డగించును. ఎవరు అడ్డగిస్తున్నారు అతను రాకని? అతడు బయటికి రాకుండా ఎవరు అడ్డగిస్తారు? సంఘం పైకి ఎదిపోగానే వాడు బయటికి వస్తాడు, ప్రపంచ పటం మీదకి వస్తాడు. సో సంఘం అనేది అతన్ని ఆపుతుంది, రాకుండా, అతను బయటికి రాకుండా. సో సంఘం పైకి వెళ్ళిపోగానే ఆ ధర్మ విరోధి బయటికి వస్తాడు, ప్రపంచ పటం మీదకి వస్తాడు అని మనకు అర్థం అవ్వాలి. అంటే ఈ ధర్మ విరోధికి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా 42 వారాలు మాత్రమే అతనికి సమయం ఇవ్వబడింది. 13వ అధ్యాయం 5వ వచనం. డంబపు మాటలు దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటాయను. 42 నెలలు అంటే 6 సంవత్సరాలు. అంటే దేవుడు ఎంత కంట్రోల్ చేస్తాడో కాలాన్ని. 42 నెలలు మాత్రమే, అంతే. ఆయన కంట్రోల్ కింద ఉండాల్సిందే. అధికారాలు అన్ని కూడా దేవుని యొక్క అధికారం క్రింద ఉండాల్సిందే. సో ఈ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వాడు అద్భుతమైన జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు. ఎకనామిస్ట్, ప్రపంచంలో ఉండే ఆర్థిక సంక్షోభాన్ని అంతా కూడా ఒక కొలికి తీసుకొస్తాడు. ప్రపంచంలో శాంతిని ఇస్తానని వాగ్దానం చేస్తాడు. అతని యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానానికి, అతని యొక్క ఆ రాజనీతికి మనుషులు ఆశ్చర్యపోతారు, దేశ నాయకులు ఆశ్చర్యపోతారు. అలాగా ఆశ్చర్యపోయి తమ నాయకత్వాన్ని అతనికి ఇస్తారు, ప్రపంచ నాయకత్వాన్ని అతనికి ఇస్తారు.
ఎందుకంటే అప్పటికి ప్రపంచం ఎంత కల్లోలంలో ఉంటుందంటే ఎవరైనా ఒక నాయకుడు వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికే ప్రపంచ నాయకత్వం గురించినటువంటి ఆలోచన దేశ నాయకుల్లో ప్రారంభమైంది. G7 అనేటువంటి ఒక కాన్క్లేవ్ జరుగుతుంది. G7 అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 7 ప్రాముఖ్యమైన రాజ్యాలు, అమెరికా, బ్రిటన్, ఇలాంటివి, ఫ్రాన్స్. ఈ G7 మీట్ లో ప్రపంచ నాయకత్వం గురించినటువంటి డిస్కషన్ జరిగింది. రీసెంట్ గా జరిగిన దాంట్లో అంటే ఈ చైనా ఇలాంటివి ఏ దేశం బట్టి ఆ దేశం ఎటు పడితే అటు వాళ్ళ ఈ ఎన్వైరన్మెంట్ ని కలుషితం చేస్తున్నారు. ఒక నాయకత్వం ఉంటే, ప్రపంచ నాయకత్వం ఉంటే వీటన్నిటిని కంట్రోల్ చేయొచ్చు. ఒకళ్ళేమో ఈ కార్బన్ ఎమిషన్ ని పర్లేదంటే ఇంకొకళ్ళేమో వద్దంటున్నారు. సముద్రం అంతా కలుషితం అయిపోతుంది. కాబట్టి ప్రపంచాన్ని అంతా కంట్రోల్ చేసేటువంటి ఒక మెకానిజం, ఒక ప్రపంచ నాయకత్వం ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఆలోచన సమయంలో ఈ వ్యక్తి బయటకు వస్తాడు. సంఘం పైకి వెళ్ళిపోగానే ఈ వ్యక్తి బయటకు వస్తాడు. ఈ వ్యక్తి యొక్క ఆ అద్భుతమైన జ్ఞానానికి అచ్చురు పొంది ప్రపంచ నేతలందరూ తమ రాజ్యాలను చేతిలో పెడతారు. నువ్వు నాయకుడివి, నువ్వు నాయకత్వం చేయి, మేము అంగీకరిస్తాం అంటారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి వచనం మీద ఉందా చదివిన దాంట్లో చూడండి, అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను. కిరీటం సంపాదించుకోడు, కిరీటం ఇస్తారు అందరూ. అతనికి ఒక కిరీటం ఇస్తారు, నువ్వు నాయకత్వం చేయని చెప్తారు. అతనికి విల్లు ఉంటుంది కానీ అంతే, అంటే దానికి బాణాలు ఉండవు, విల్లు మాత్రమే ఉంటుంది. అతడు తన యొక్క రాజనీతితోటి మనుషుల్ని, రాజ్యాలను జయిస్తాడు. మిలిటరీ పవర్ తో కాదు, రక్తపాతం ఉండదు అక్కడ. ఇలాంటి అద్భుతమైన వ్యక్తి, ఒక సాతాను సంబంధించిన వ్యక్తిని సాతానుడు తయారు చేయబోతున్నాడు. అయితే ఈ వ్యక్తి ప్రపంచ నాయకుల్ని చేజిక్కించుకుని, ప్రపంచ నాయకత్వాన్ని చేజిక్కించుకుని ప్రపంచాన్ని వెళ్తాడు. అద్భుతంగా ఉంటుంది. అతను ఒక 1-2 సంవత్సరాలు అద్భుతంగా అతను ఏలుబడి చేస్తాడు. అయితే తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పిన వెంటనే అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. 2వ ముద్ర విప్పబడుతుంది పరలోకంలో. 2వ ముద్రను విప్పినప్పుడు ఎర్రని గుర్రం మీద ఒకడు ఎక్కువ వస్తాడు. ఇది 3వ ప్రపంచ యుద్ధం. 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. శాంతి ఇస్తాను అని చెప్పినటువంటి ఈ వ్యక్తి 1-2 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. భయంకరమైన 3వ ప్రపంచ యుద్ధంలో రక్తపాతం, చాలా విపరీతమైనటువంటి రక్తపాతం జరుగుతుంది. ఖడ్గం ఇవ్వబడింది అని అనుకోండి. సో క్రీస్తు విరోధి యొక్క శాంతి ఒప్పందాలన్నీ పోతాయి. ఈ వ్యక్తి యూరప్ లోంచి వస్తాడు అని చాలా మంది బైబిల్ పండితులు నమ్ముతారు. ఎందుకు యూరప్ లోంచి వస్తాడు అని అంటే, యూరప్, ఇప్పుడున్నటువంటి యూరప్, ఐరోపా ఖండం ఉండేటువంటి రాజ్యాలు అంటే ఈ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ కూడా ఒకప్పుడు రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి భాగాలు. రోమా సామ్రాజ్యం విడిపోయి ఈ ప్రాంతాలుగా మిగిలిపోయింది. ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యం. కాబట్టి ఆ రోమన్ సామ్రాజ్యాలు, ఈ 10 రాజ్యాల యొక్క కూటమి ఏర్పడుతుంది. ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరప్ ఒకటి ఏర్పడుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పోతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరప్ 10 రాజ్యాలు కలిసి ఒక రాజ్యంగా ఏర్పడుతుంది. అదే ఒకప్పటి రోమ్ సామ్రాజ్యం. ఈ రోమ్ సామ్రాజ్యంలోంచి వస్తాడు అని పండితులు నమ్ముతారు ఈ క్రీస్తు విరోధి. ఎలా చెప్తారు అంటే, ఒక్కసారి
దానియేలు గ్రంథం 9వ అధ్యాయం తీయండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనకి ఒక క్లూ ఉంది అక్కడ. 9వ అధ్యాయం 26వ వచనం. చివరిలో వచ్చునట్టి రాజు, అభిషిక్తుడు నిర్మూలన చేయబడిన తర్వాత వచ్చునట్టి రాజు అనే ఒక మాట ఉంది. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. పవిత్ర పట్టణం అంటే యెరూషలేము, పరిశుద్ధ ఆలయం అంటే యెరూషలేములో ఉండేటువంటి దేవాలయం. పరిశుద్ధ పట్టణాన్ని, యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని నాశనం చేసింది ఎవరు? రోమియలు, రోమన్ సైన్యం. కాబట్టి వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు. సో వచ్చునట్టి రాజు, ఒక రాజు రాబోతున్నాడు, ఒక అద్భుతమైనటువంటి ఒక రాజు రాబోతున్నాడు. ఈ వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు వీళ్ళు రోమన్స్ సైన్యం దీన్ని నాశనం చేశారు. పరిశుద్ధ పట్టణాన్ని నాశనం చేసినటువంటి రోమా ప్రజల యొక్క రాజుగా వస్తాడు. ఇప్పుడు రోమా సామ్రాజ్యం లేదు, కానీ అది చితికిపోయి ఒక 10 రాజ్యాలుగా ఏర్పడుతుంది. ఆ 10 రాజ్యాలు కలుస్తాయి తర్వాత. రోమన్ రాజ్యం అనరు కానీ దాన్ని, ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యం. దాంట్లోంచి ఈ వచ్చినట్టు రాజు వస్తాడు, క్రీస్తు విరోధి వస్తాడు అని అంటున్నారు. అతనికి ఒక ప్రవక్త కూడా ఉంటాడు. అతని గురించి చెప్పడానికి ఒక ప్రవక్త ఉంటాడు. ఇతనే ప్రపంచ నాయకుడు అని చెప్పడానికి. ఆ ప్రవక్త ఒక మత నాయకుడుగా ఉంటాడు, అద్భుతమైన ఒక మత నాయకుడు. చాలా మంది ఇప్పుడున్నటువంటి పోప్ ఫ్రాన్సిస్ ని ఈ యొక్క అబద్ధ ప్రవక్త అవుతాడేమో అనుకుంటున్నారు. అతను చేస్తున్న పనులు చూస్తే అలాగే ఉంటున్నాయి. ప్రపంచంలో ఉండేటువంటి మతాలన్నింటినీ కలుపుతున్నాడు, ఎక్యుమెనికల్ మూవ్మెంట్ అంటాడు. సో ఈ విధంగా ఆ ప్రపంచంలో ఉండే మతాలన్నింటినీ ఏకం చేసి ఈ మధ్యలోనే ఒక పెద్ద మీటింగ్ పెట్టి హడావిడి చేశాడు. ఒకవేళ అతను లాంటి వాడు వస్తాడు, అతడు ఈ అబద్ధ ప్రవక్త అని అంటారు. సో క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, అద్భుతమైన కాంబినేషన్ వాళ్ళిద్దరు. క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. యేసుక్రీస్తు ప్రభువు రాకముందు, మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువుకి యోహాను ఏ విధంగా ఒక ప్రవక్తగా ఉన్నాడో, అలాగే ఈ అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధికి ఒక ప్రవక్తగా ఉంటాడు. క్రీస్తు విరోధికి ప్లాట్ఫామ్ సిద్ధం చేయబడుతుంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ప్రపంచ పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. పాండమిక్ సంక్షోభం, భయంకరమైన ఆర్థిక సంక్షోభం రాబోతుంది. మరి యుద్ధ వాతావరణం, 3వ ప్రపంచ యుద్ధం వస్తేమో అనేటువంటి వాతావరణం, ఇవన్నీ చూస్తా ఉంటే మనకు అనుమానం వస్తుంది. తప్పకుండా ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం వస్తేమో. ఈ కల్లోలాన్ని ఆపేవాడు ఎవరైనా ఉన్నారా అని ప్రపంచం ఎదురు చూడడం. ఒక అబద్ధ ప్రవక్త లాంటి వాడు రాబోయాడు. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే సంభవాలు ఇలాగ ఉంటాయి. ఇది మనకి అర్థమైతే ఇక సంఘం ఎత్తబడడానికి ఎంత తక్కువ టైం ఉందో మనకు అర్థమవుతుంది. సహోదరుడా, సహోదరి, ఇది చివరి గడియలు, చాలా చాలా చివరి గడియలు అని మనకు అర్థం కావాలి. ప్రభువు వచ్చేస్తున్నాడు. ప్రభు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి చాలా త్వరగా వచ్చేస్తాడు. మనలో కొంతమంది బ్రతికుంటామేమో, కొంతమంది చనిపోయినా కూడా, పెద్దవాళ్ళు, మాలాటోళ్ళు. మీలో యవనస్తులైన వాళ్ళు కొంతమంది ఇంకా బ్రతికే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీ జీవిత కాలంలోనే ఇది జరగవచ్చుదేమో. ఇంత చివరిలో ఉన్నటువంటి మనం రెండవ రాకడికి ఎలా సిద్ధపడాలి, ప్రభుని ఎదుర్కోవడానికి మన జీవితాలను ఎలా సిద్ధపరచుకోవాలి అని కొంతసేపు మనం చూద్దాం. 1వ తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం మొదటి 9 వచనాలు చూస్తే అక్కడ 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. ఎలాగంటి సిద్ధపాటు ఉండాలి అనే దానికి 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి ఏంటంటే,
చూడండి, సహోదరులారా, 4వ వచనం, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము. కావున ఇతరుల వలె నిద్రపోక చీకటి వారము కాము. వెలుగు సంబంధుల జీవితం కలిగి ఉండాలి. మొదటిది, వెలుగు సంబంధుల జీవితం కలిగి ఉండాలి. మనము వెలుగు సంబంధులం అని ఆ సమయం మీ మీదకి హఠాత్తుగా వచ్చినట్లుగా మీరు చీకటి సంబంధులు కాదు అంటే మీరు వెలుగు సంబంధులాగా జీవించాలి. అక్కడ ఒక మాట వాడారు. మొట్టమొదటి, సహోదరుల ఆ కాలములను గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. కాలములు సమయములు గురించి అన్నప్పుడు వెంటనే ఇశ్రాయేలు గురించి వస్తుంది. దేవుని యొక్క కాలమాన పట్టిలో ఆ మాటలు కేవలం ఇశ్రాయేల్ జనాంగానికి సంబంధించినాయి. 3 సార్లు వాడబడినాయి బైబిల్లో ఆ మాట, కాలములు సమయములు, టైమ్స్ అండ్ సీజన్స్ అనే మాట. మొదటిది దానియేలు 2వ అధ్యాయంలో వాడబడింది. తర్వాత అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో వాడబడింది. శిష్యులు అడుగుతారు, అయ్యా ఈ ఇశ్రాయేలుకు రాజ్యం ఇస్తావా అని అడిగితే అప్పుడు ప్రభు ఏమంటాడు, కాలములు సమయములు తండ్రి తన చేతిలో పెట్టుకున్నాడు, అది తెలుసుకోవడం మీ పని కాదు అని అంటాడు. అక్కడ కూడా కాలములు సమయంలో అనగానే ఇశ్రాయేల్ దేశానికి సంబంధించినటువంటి. 3వసారి ఇక్కడ వచ్చింది, కాలములు సమయములు గురించి, ఆ సమయం గురించి మీకు వ్రాయనక్కర్లేదు. అంటే మీకు తెలుసును, పౌలు ఎన్నో విషయాలు చెప్పాడు వాళ్ళకి, ఈ కాలాంతం యుగాంతం ఎలా ఉంటుందో అనేది. మీకు మళ్ళీ నేను చెప్పక్కర్లేదు అని పౌలు చెప్పడం మనం వింటాం. వెలుగు సంబంధుల్లాగా జీవించాలి. వెలుగు సంబంధుల్లాగా జీవించాలి అని అంటే ఎలా జీవించాలి? వెలుగు సంబంధుల్లాగా జీవించడం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారిని, అంటే యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆత్మలో మనల్ని తిరిగి జన్మింపజేస్తాడు. ఆ యేసు ప్రభు వారు మనల్ని ఆత్మలో తిరిగి జన్మించినప్పుడు ఒక యూనియన్ జరుగుతుంది, ఒక సపరేషన్ జరుగుతుంది. ప్రభు ఆత్మతో మన ఆత్మ యునైట్ అవుతుంది. తద్వారా ప్రభు ద్వారా రక్షణ పొందిన వాళ్ళందరితో కూడా మనం ఐక్యపరచబడతాం. అదే సందర్భంలో ప్రభువుకి సంబంధించిన లోక సంబంధమైన వాటిలోంచి సపరేట్ అవుతాం. సపరేట్ అవ్వాలి. ప్రభువుకు సంబంధించిన వారితో, ప్రభువుతో మనం కలుసుకుంటాం, యునైట్ అవుతాం. లోకం నుంచి ప్రత్యేకించబడతాం. లోక సంబంధమైన విషయాల నుంచి ప్రత్యేకించబడుతూ ఉంటాం. ఇది జరగాలి. చాలాసార్లు ఇది జరగకపోవడం వల్ల మన యొక్క మార్పు చెందేటువంటి ఆ ప్రక్రియ మనలో స్లో అయిపోతుంది. ఈ లోక సంబంధుల జీవితానికి, ప్రభువుకు సంబంధించిన వారి జీవితానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ పౌలు కూడా రాస్తా ఉంటాడు, మీరు అంటాడు, వారు అంటాడు కొంచెం అట్లా. చూడండి 4వ వచనం, సహోదరులరా ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. తర్వాత కావున ఇతరుల వలె మీరు ఇతరులు. తర్వాత పైన 3వ వచనంలో, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికం. వారు అంటే అవిశ్వాసులు, మీరు అంటే విశ్వాసులు. చాలా తేడా వారి జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. యెహోవా దినం అనే మాట కూడా ఇందాక మనం చూసాం. యెహోవా దినము అనేది ఒక పీరియడ్, ఒక 7 సంవత్సరాల పీరియడ్. అది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ఉండేటువంటి తీర్పుల ఆ సమయంగా బైబిల్ పండితులు చెప్తారు. సంఘం ఎత్తబడిన తర్వాత జరిగేటువంటి భయంకరమైన దేవుని తీర్పులకు సంబంధించిన ఆ కాలాన్నే కాలములు సమయములు అని
దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆ వెలుగు సంబంధుల్లాగా జీవించాలి అనంటే ఎలా జీవించాలి? వెలుగు సంబంధులు అంటే ఎవరు? మనమే వెలుగు సంబంధం. ఎందుకంటే దేవుని యొక్క సత్యం, వెలుగు అనగానే రెండు అర్థాలు ఉన్నాయి వెలుగుకి. ఒకటి సత్యం, రెండోది పరిశుద్ధత. ఇక్కడ చెప్పబడింది సత్యం మీకు తెలుసును. ఒకటవ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మనము అబద్ధమాడుదు ఆయనతో సహవాసము కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందాము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ వెలుగు సంబంధుల గురించి, వెలుగు సంబంధమైన జీవితం గురించి వ్రాయబడి ఉంది. వెలుగు సంబంధుల యొక్క జీవితం అంటే ఏంటి అనంటే దేవునితో అన్యోన్య సహవాసం, ఇంటిమేట్ రిలేషన్షిప్. వెలుగు సంబంధుల జీవితంలో దేవునితో అన్యోన్య సహవాసం ఉంటుంది. రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఇక్కడ. దేవునితో సంబంధం ఒకటి, దేవునితో సహవాసం ఇంకొకటి. సంబంధంలోంచి సహవాసం వస్తుంది, సహవాసంలోంచి సంబంధం రాదు. సంబంధంలోంచే సహవాసం వస్తుంది. ముందు సంబంధం వస్తుంది, ఆ తర్వాత సంబంధంలోంచి సహవాసం వస్తుంది. సంబంధం తెగిపోదు, సహవాసం తెగిపోతుంది. ఒక రోజులో ఎన్నోసార్లు సహవాసం తెగిపోవచ్చు. సంబంధం మాత్రం ఒకసారి ఏర్పడిన తర్వాత ఎన్నడూ తెగిపోదు. నువ్వు మీ అమ్మా నాన్నగారికి పుట్టావు, ఒక జన్మ జరిగింది, ఒక కుటుంబంలో బిడ్డ పుట్టాడు. అతనికి తల్లిదండ్రులకి మధ్యలో సంబంధం, ఆయన కుమారుడు, వాళ్ళ తల్లిదండ్రులు, ఈ సంబంధం ఎప్పుడైనా పోతుందా? ఎప్పటికీ పోడు. ఒకవేళ అతను పెరిగి పెద్దవాడైన తర్వాత ఏదో వాళ్ళ మధ్యలో గొడవలు వచ్చి అతని ఇంట్లోంచి వెళ్ళిపోయినా కూడా ఫలానా వాళ్ళ అబ్బాయి అంటారే గాని ఆ సంబంధం ఎప్పటికీ పోదు. ఏమైపోయింది? సహవాసం తెగిపోయింది, సహవాసం పోతుంది. కాబట్టి సహవాసం ఎప్పటికీ జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత విశ్వాసం మీద ఆధారపడింది. సంబంధానికి మనం ఏమీ చెల్లించలేదు, సంబంధానికి మనం ఏ క్రయం చెల్లించలేదు. యేసుక్రీస్తు ప్రభు వారే క్రయమంతా చెల్లించి ఆయనతో మనకి సంబంధాన్ని కలుగజేశాడు. అది ఉచితంగా ఇవ్వబడిన దానం అన్నాడు. రక్షణ ద్వారానే మనకి సంబంధం వచ్చింది, జీవం వచ్చింది. సహవాసం, ఆ సహవాసానికి క్రయం మనం చెల్లించాలి. సంబంధానికి క్రయం ఆయన చెల్లించాడు, సహవాసానికి క్రయం మనం చెల్లించాలి. దేవునితో మన సహవాసం నిలబడాలి అంటే మనం చెల్లించాలి క్రయం. ఒకడు ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకొని ఆయన వెంబడిస్తేనే సహవాసంలో నిలబడతాడు. సహవాసం అది మన మీద ఆధారపడి, సంబంధం ఆయన మీద ఆధారపడి ఉంటుంది. సహవాసం అనేది నేను నా ఇష్టం మీద ఆధారపడు. నా ఇష్టం అయితే నేను సహవాసాల్లో కంటిన్యూ అవ్వచ్చు. నా ఇష్టం లేకపోతే, అంటే నా ఇష్టమే నిలబడితే సహవాసం పోతుంది. నా ఇష్టం జరగాలి అనుకుంటే సహవాసం పోవచ్చు. దేవుని ఇష్టం కోసం జీవిస్తానప్పుడు సహవాసం నిలబడుతుంది. ఒక విశ్వాసి
సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు, అన్యోన్యమైన సహవాసం కలిగినప్పుడు వెలుగులో నడిచిన జీవితంగా ఉంటుంది. అందుకనే యోహాను సువార్త చూడండి, ఆయనతో కూడా సహవాసము కలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. సత్యం సత్యం సత్యాన్ని జరిగించకుండా ఉందాం. సత్యం సత్యం తెలుసుకోవడం ఒక వంతు అయితే, సత్యాన్ని జరిగించడం మరి ఒక వంతు. దేవుని సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా తెలుసుకోవడం ఒక వంతు. అది కేవలం అకాడమిక్ గా ఇక్కడ మాత్రమే ఉంటే దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అది దిగాలి, అది హృదయంలోకి రావాలి. హృదయంలోకి వచ్చి చేతులు కాళ్ళలోంచి బయటికి రావాలి. అప్పుడే అది క్రియల్లోకి వస్తుంది. సత్యం జరిగించడం, అర్థమైన సత్యాన్ని జరిగించడం. మనలో చాలా మందికి కొన్ని సత్యాలు అర్థమైనాయి. ఉదాహరణకి, నిన్ను నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు. ఆ సత్యం నీకు అర్థమైందా? దాని యొక్క మీనింగ్ అర్థమైంది. తగ్గించుకుంటే హెచ్చించబడతావు. కానీ అది జరిగించడం నీ జీవితంలో, నా జీవితంలో చాలా కష్టం. చాలాసార్లు మనం అది జరిగించాం. సత్యం తెలియడం ఒక వంతు అయితే, సత్యం జరిగించడం మరొక వంతు. అయితే ఎప్పుడు సత్యం జరిగిస్తాము అని అంటే, సత్యం అర్థం చేసుకోవడానికి దేవుడు మనోనేత్రాలు తెరిచినప్పుడు సత్యం మనల్ని పట్టుకుంటుంది, మన మనసును పట్టుకుంటుంది. మనసు సత్యాన్ని పట్టుకోదు, దేవుని సత్యం మనసును పట్టుకుంటుంది. అదే వెలిగించబడ్డం అంటాం. అని ఒక్కసారి ఆశ్చర్యంగా దేవుని సత్యం నా మనసును పట్టుకుంటుంది. దేవుడు విప్పుతాడు, మన మనోనేత్రాలకు తెలుస్తాడు. దేవుని సత్యాన్ని మనం వెతుకుతా ఉన్నప్పుడు దేవుని వాక్యంలోంచి దేవుడు మనతో మాట్లాడుతూ, ఆత్మదేవుడు ఆయన సత్యాన్ని మనకి తెలిపినప్పుడు అది మనల్ని పట్టుకుంటే అది మన యొక్క జీవితంలో ఒక భాగం అయిపోతుంది. అది మనల్ని నడిపిస్తుంది, అది మనల్ని మారుస్తుంది, మనలో రూపాంతర క్రియను జరిగిస్తుంది. మన మనస్సుల్లో రూపాంతర క్రియ జరుగుతుంది, అది మన ప్రవర్తనలోకి వస్తుంది. వెలుగులో నడుస్తున్నప్పుడు అన్యోన్య సహవాసం, దేవునితో అన్యోన్య సహవాసం, సహవాసం చేస్తున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు సత్యం లోపలికి ప్రవహిస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని స్వరం వినడం జరుగుతుంది. దేవుని యొక్క సమృద్ధి జీవితం కూడా లోపలికి వస్తుంది. సమృద్ధి జీవం, దేవుని యొక్క నడిపింపు ఉంటుంది. ఆత్మదేవుని యొక్క ఆత్మదేవుని ఆనందించడం ఉంటుంది. సహవాసంలోనే ఇవి జరుగుతాయి, సంబంధం వల్ల కాదు. సంబంధం ఉండొచ్చు కానీ సహవాసం లేకపోతే ఇవన్నీ ఆగిపోతాయి. దేవుని యొక్క సత్యం లోపలికి వెళ్ళి దేవుని యొక్క జీవం లోపలికి వెళ్తున్నప్పుడు సహవాసంలోంచి వెళ్తుంది, సంబంధంలోంచి కాదు. సంబంధంలోంచి జీవం వస్తుంది, మనం బ్రతుకుతాం ఆత్మలో. సమృద్ధి జీవం మాత్రం సహవాసంలోంచి వస్తుంది. సహవాసం లోపలికి వెళ్తున్నప్పుడు ఆత్మ ఫలం వస్తుంది. అన్యోన్య సహవాసంలో మాత్రమే ఆత్మ ఫలం వస్తుంది. అన్యోన్య సహవాసం అంటే అర్థం ఏంటి? వెలుగులో నడవడం. వెలుగులో నడవడం అంటే అర్థం ఏంటి? ఆత్మదేవుని యొక్క అధికారం కింద ఉండడం. ఆత్మదేవుని యొక్క అధికారం కింద మాత్రమే ఆత్మ ఫలం వస్తుంది. ఆత్మ ఫలం అంటే యేసుక్రీస్తు వారి యొక్క క్యారెక్టర్. దాన్నే క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడడం అని అంటాం. యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపం ఏర్పడతా ఉంటుంది, దాన్నే రూపాంతర క్రియ, మార్పు చెందడం. వెలుగులో నడుస్తూ ఉండండి, వెలుగు సంబంధుల్లాగా ఉండండి అని చెప్పినప్పుడు మనకు ఇవన్నీ కూడా మనకి అర్థం కావాలి. చీకటి జీవితాన్ని దూరపరుచుకోవాలి. చీకటి జీవితం అంటే అసత్యమైన జీవితం.
అసత్య సంబంధమైన జీవితం, చీకటి జీవితం. మనం పైకి కనిపించేది ఒకటి, లోపల మనం జీవించేది ఒకటి, చీకటి జీవితం. ఒక విశ్వాసికి ఇది సాధ్యం. విశ్వాసి బయటికి కనిపించే జీవితం ఒకటి, లోపల రహస్యంలో జరిగించే జీవితం ఒకటి, వేషధారణ జీవితం. పైకి ప్రేమించినట్లు ఉంటుంది, లోపల ద్వేషం ఉంటుంది, లోపల అసూయ ఉంటుంది, లోపల పక్షపాతం ఉంటుంది, లోపల అబద్ధాన్ని ప్రేమించడం ఉంటుంది, విమర్శ ఉంటుంది. కొంతమందికి క్రిటిసిజం ఎక్కువైపోతుంది. ఇవన్నీ చీకటి సంబంధమైనటువంటి విషయాలు. మనము చీకటి వారము కాము అని మనం దశలోనిక పత్రికలో ఎన్నో చదివాము. 5వ అధ్యాయంలో 5వ వచనం, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము, పగటి సంబంధులం, సత్యానికి సంబంధించిన వాళ్ళం. సహోదరుడా, సహోదరి, నా జీవితం, నీ జీవితం ఈ పంధాలో వెళ్తుందా? పగటి జీవితం లాగా ఉందా? చీకటి జీవితం లాగా ఉందా? ప్రభు వచ్చేస్తున్నాడు. పగటి జీవితానికి బహుమానం ఉంటుంది, చీకటి జీవితానికి నష్టపోతాం, బహుమానం కొట్టివేయబడుతుంది. మనం ఇలాగ జీవించడానికి కారణం, ఎందుకు జీవించాలి? నేను ఎందుకు పగటి జీవితం జీవించాలి? ఎందుకు వెలుగు జీవితం జీవించాలి? వెలుగు సంబంధంలాగా ఎందుకు ఉండాలి? నాకు పరలోకం గ్యారంటీ కదా. మరి ఎందుకు ఉండాలంటే, ఎందుకు జీవించాలి అంటే, క్రీస్తు న్యాయపీఠం ముందు నించోవాలి మనం. క్రీస్తు న్యాయపీఠం, సంఘం ఎత్తబడిన తర్వాత ఒక 7 సంవత్సరాలు మధ్యాకాశంలో క్రీస్తు న్యాయపీఠం మీద ఉంటాం. క్రీస్తు న్యాయపీఠం ముందు నించోవాలి మనం అందరం. ఆ క్రీస్తు న్యాయపీఠం ముందు మనకి జీతం నిర్ణయించబడుతుంది. జీతం 2 కొరింథీ 5:10. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును, పౌలుతంతా కూడా విశ్వాసులమందరం, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. క్రీస్తు న్యాయపీఠం ముందు మనం నించోవాలి. అక్కడ మనకు జీతం నిర్ణయించబడుతుంది. ఫలం అన్నాడు. జీతం అనేది పని చేస్తే ఇచ్చేటువంటిది జీతం అంటాం. దానము అంటే ఉచితంగా వచ్చింది. రక్షణ ఉచితం, బహుమానం ఉచితం కాదు. మనకి పని చేస్తేనే ఇచ్చేది. మనం చచ్చిపోయినప్పుడు చూడండి ఏమవుతుందో. ప్రకటన గ్రంథం 14:13. 14:13. ఇప్పటి నుండి ప్రభువునందు మృతి మృతులు ధన్యులని వ్రాయమని పరలోకముల నుండి ఒక స్వరము చెప్పగా వింటివి. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఏమైన తర్వాత ఏముంది? వారి క్రియలు వారి వెంట పోవును. ఫైల్ వెళ్తుంది, మన క్రియల ఫైల్ వెళ్తుంది. మన క్రియలు అంటే మారు మనసు పొందిన రోజు నుంచి మనం చనిపోయేదాకా దేవుడు మన క్రియలు, మన క్రియలు దేవుడు లిస్ట్ చేస్తాడు, అకౌంట్ రాస్తాడు. మన క్రియలు, మనం కబుర్లు చెప్పొచ్చు, చాలా ప్రసంగాలు ఇవ్వచ్చు, దేవుడు అవి లెక్కలో తీసుకోడు. క్రియలు, నీ క్రియలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మనకి అక్కడ క్రియల గురించి ఉంది కదా. 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు వెలుగు సంబంధులు సత్క్రియలు చేస్తారు. మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. మీరు వెలుగు సంబంధులు కదా, చీకటి సంబంధులు కాదు. సత్క్రియలు ఏంటి? సత్క్రియలు ఎఫెసీ పత్రిక 2:10.
మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనకు దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు కొన్ని సత్క్రియలు. నువ్వు నేను మాత్రమే చేస్తాం. అవి ఇంకెవ్వరు చేయలేరు. అవిశ్వాసులు చేయలేరు. వాళ్ళ వల్ల కాదు. అవి సత్క్రియలు. అవి ఆ సత్క్రియలు అనేవి క్రయంతో కూడినవి. వాటికి క్రయం చెల్లించాలి. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పడం అంటే నీకు హాని చేసిన వారికి మేలు చేయడం, నిన్ను శపించే వారిని దీవించడం, నీ శత్రువులను ప్రేమించడం, నీ ముఖం తిప్పకుండా ఉండడం, నిన్ను సహాయం అడిగిన వాళ్ళకి నాకెందుకులే అని తప్పించుకోకుండా వెళ్ళిపోకుండా ఉండడం, పట్టించుకోవడం, పక్కన వాడిని పట్టించుకోవడం, ఇవన్నీ క్రయంతో కూడినాయి. ఈ క్రయం చెల్లించడానికి మనం సిద్ధపడాలి. అవి క్రియలు, సత్క్రియలు. ఇవి మనం మాత్రమే చేయగలం. అగాపే ప్రేమతో మాత్రమే చేయగలం. దేవుని ప్రేమతో చేయగలం. నేను చెయ్యలేను అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని ప్రేమ మనకి దేవుడు ఇచ్చాడు. రోమాపత్రిక 5:5 ప్రకారం మీ హృదయంలో కుమ్మరించానని చెప్పాడు. ఆత్మదేవుడు తీసుకొస్తాడు దేవుని ప్రేమను మనలో. నాకు చేత కాదని చెప్పడానికి వీల్లేదు. ఈ సత్క్రియలకి దేవుడు జీతం ఇస్తాడు. చాలా మందికి, మా విశ్వాసులకి, మనకి దేవుడు సిద్ధపరిచినవి మనకు అర్థం కాలేదు ఇంకా. ఈ జీతంతోనే మనం 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. 7 సంవత్సరాలు పైన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కిందకు వస్తాం. భయంకరమైన తీర్పులు అయిపోతాయి. అప్పుడు ఆ సాతాను వాడి యొక్క సైన్యాన్ని, క్రీస్తు విరోధి యేసుక్రీస్తు ప్రభు వారితో యుద్ధం చేస్తాడు అర్మగెదోన్ అనే ప్రాంతంలో. ఆయన తన శత్రువులన్నింటినీ నాశనం చేసిన తర్వాత ఈ భూమి మీద 1000 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన జరిగిస్తాడు ఆయన. దాంట్లో విశ్వాసంగా మనందరం కూడా పార్టిసిపేట్ చేస్తాం. ఆ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నిత్య జీవం ఉంటుంది. 1000 సంవత్సరాలు అనేది మనం ఈ లోకంలో ఏమైతే ఆయన కోసం కోల్పోయామో దానికి ఆయన ఇచ్చే బహుమానం. ఆ బహుమానం కానీ మనకు అర్థమైతే ఆ బహుమానం అందరికీ ఒకటే ఉండదు. 1000 సంవత్సరాల్లో అందరూ ఒకే స్థాయిలో ఉండరు. స్టేటస్ వేరుగా ఉంటుంది. అద్భుతమైనటువంటి బహుమానం. 1000 సంవత్సరాలు కేవలం 60-70 సంవత్సరాల కోసమే జీవిస్తున్నావా? 60-70 సంవత్సరాలకే పెట్టుబడి పెడితే ఈ 60 సంవత్సరాల జీవితంలోనే ఉంటాం. అయితే విశ్వాసి తన పెట్టుబడి 1000 సంవత్సరాలకు ఉండాలి. 1000 సంవత్సరాల కోసం పెట్టుబడి పెడుతున్నామా? దాన్నే ప్రభు కోసం మనం చెల్లించే క్రయం. ఈ క్రియలు జరిగించడానికి మనం చేసే క్రయం, మనం ఇచ్చేటువంటి మనం చెల్లించే ప్రైస్, అది కొంచెం కష్టమే. అయితే ప్రభు సహాయం చేస్తాడు. సిలువను ఎత్తుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, సాత్వికులుగా ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. వెలుగు సంబంధుల జీవితం మొదటిది. రెండవది, మనం రెండవ భాగానికి వస్తే మనం చదివినటువంటి రెండవ భాగం దశలోనిక పత్రిక 1వ దశలోని పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే రెండవది 8వ వచనం, మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక. చాలా చోట్ల ప్రభు చెప్పిన మాట ఇది. అప్రమత్తత కలిగి ఉండడం. మత్తులోగా ఉండొద్దు అని అంటే అప్రమత్తత. చాలా చాలా మెళకువగా ఉండి అని ఉంటుంది. దానికి ఇంకో మాట, మెళకువగా ఉండడం, అప్రమత్తంగా ఉండడం, అలర్ట్ గా ఉండడం. అలర్ట్ అన్నారు. ఎందుకు అలర్ట్ గా ఉండాలి? ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? ప్రభు ఎలాగో వస్తాడు కదా, వచ్చినప్పుడు ఎలాగో మనం వెళ్ళిపోతాం కదా. ప్రభు వస్తాడని మనం వెళ్ళమనేటువంటి అదిగా దానికోసం కాదు అప్రమత్తత. అప్రమత్తత ఎందుకనంటే మనకి దేవుడు ఇవ్వాలి అనుకున్నటువంటి బహుమానం మనం పోగొట్టుకుంటామేమో మన యొక్క జీవితం వల్ల అనేటువంటి అప్రమత్తత. సాతానుడు మనం పొందవలసినటువంటి జీతాన్ని లాగేసుకుని మనల్ని
నష్టానికి గురి చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వాడు మన దగ్గర నుంచి రక్షణ తీసివేయలేడు. మన దగ్గర నుంచి దొంగిలించడానికి వాడికి ఉన్నటువంటి ఒకే ఒకటి ఏంటంటే ఈ బహుమానం. ఈ యుగ యుగాలు కూడా ఆ బహుమానం యొక్క స్థాయిలోనే ఉంటుంది. ఆ బహుమానం యొక్క ఆ స్థాయి మనల్ని ఎంత పెంచుద్దంటే ఈ 1000 సంవత్సరాలు మాత్రమే కాదు, ఆ తర్వాత వచ్చే నిత్యత్వంలో కూడా మనం ఈ బహుమానాన్ని అనుభవిస్తాం. ఈ బహుమానం గురించి అర్థమైన వాళ్ళు వాళ్ళ జీవితాలని పెట్టుబడి పెట్టారంతే. చాలాసార్లు మనకి దీని అర్థం కాక ఈ బహుమానం చాలా చాలా పేలవమైనటువంటి జీవితాలను జీవిస్తున్నాం. ఒక ఆయన ఉన్నాడు, పాత నిబంధన ఆయన గురించి హెబ్రీ పత్రికలో ఉంది. కానీ కొత్త నిబంధన ప్రిన్సిపల్స్ తో జీవించాడు ఆయన. అందుకనే ఆయన పేరు 11వ అధ్యాయంలో రాశారు విశ్వాసుల పట్టికలో. చూడండి 24వ వచనంలో మోషే గురించి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏలయనగా ఎందుకు చేశాడు ఇవన్నీ? ఎందుకు చేశాడు? ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవడం ఏంటి అసలు? అసలు ఆ దాంట్లో అర్థమేమైనా ఉందా? ఐగుప్తు ఆ దినాల్లో గొప్ప భాగ్యం. ఓ బంగారం, భోగభాగ్యాలు అన్ని కూడా అప్పుడు ఐగుప్తులో ఉన్నాయి. ఐగుప్తు ప్రపంచ అధినేత అప్పుడు. అవన్నీ వదిలిపెట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకోవడం ఏంటి? అల్పకాల పాపభోగం అంటే 60 సంవత్సరాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని యోచించుకోవడం ఏంటి? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం కంటే నాకు వద్దు బాబు అనిపించుకున్నాడు. ఏలయనగా ఎందుకు చేయాడు ఇవన్నీ అంటే ప్రతిఫలముగా కలగబో బహుమానం నందు దృష్టి ఉంచాను. చూసారా, బహుమానం జీవితాన్ని ఎలా మార్చేస్తుందో, విలువలు ఎలా మార్చేస్తుందో, మన యొక్క ప్రాధాన్యతలు ఎలా మార్చేస్తుందో. బహుమానం ఎరిగితే విలువలు తారుమారైపోతాయి. ఐగుప్తనం కావాలా, నాకు వద్దు బాబు, నాకు క్రీస్తు విషయమైన నింద కావాలన్నావు. ఫరో కుమార్తె లేదా అక్కర్లేదు. ఫరో కుమార్తె కూడా దేవుని కుమారుడుగా అనిపించుకుంటాను చాలు, ఇది చాలు నాకు. అల్పకాల పాపభోగం కావాలంటే నాకు అది అల్పకాలం, నాకు యుగాలు ఉండేది కావాలి. బహుమానం అర్థమైతే చాలు. మనం చెల్లించే ఈ క్రయం, మన నీతి జీవితానికి మనం ఇచ్చేటువంటి ఈ యొక్క క్రయం, అది పరలోకానికి వెళ్ళడానికి కాదు. ఒకటి అర్థం చేసుకోవాలి. మనం నీతిగా జీవించేది పరలోకం వెళ్ళడానికి కాదు. పరలోకం మనకి ఆల్రెడీ రక్షణ రోజునే మనకి దేవుడు రాసిచ్చాడు. మనం నీతిగా జీవించేది బహుమానం పొందడానికి. 1వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. 1వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. 14వ వచనం, అదే 13వ వచనం. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలగు వాటితో కట్టిన ఎడల వాని పని కనబడను, ఆ దినము దానిని తేటపరచును. ఇది ప్రభు ముందు క్రీస్తు న్యాయపీఠ ముందు మనం నించున్నప్పుడు జరిగేది. అది అగ్ని చేత బయలుపరచబడను, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకును, పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. తన మట్టుకు తను రక్షింపబడును, కానీ అగ్నిలోంచి తప్పించుకున్నట్లు తప్పించుకుంటాడు, రక్షింపబడతాడు, కానీ నష్టపోతాడు, జీతం ఉండదు. సహోదరుడా, సహోదరి, ఒక్కసారి నీకెంత జీతం వస్తుంది అని అనుకుంటున్నావు? నీ జీతం ఎంత? ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది ఆ మాట. ఇదిగో నేను ప్రతి వానికి ఇవ్వడానికి జీతం తీసుకుని వస్తున్నాను. ఆయన ముందు నించున్నప్పుడు
మన ఆలోచనలు, మన ఊహలు, మన యొక్క మోటివ్స్ అన్నిటినీ బయటికి తీసుకొస్తాడు దేవుడు. మనం అనుకుంటున్నాం చాలా సార్లు మనల్ని ఎవరు చూడట్లేదు, మనల్ని ఎవరు పరిశీలించట్లేదు, మన కోజీ బెడ్రూమ్ లో లేకపోతే మనం ఎవ్వరూ లేనప్పుడు మనల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. ప్రతిదీ కూడా రికార్డ్ అవుతూనే ఉంది. మనం ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాం, మోటివ్ ఏంటి, మన మోటివ్ ఏంటి, ఆలోచనలు, ఊహలు అన్ని రికార్డ్ చేయబడతాయి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చుకుని ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగు. ఆలోచనలు కూడా బయటికి తీసుకొస్తాడు. భయం వేస్తుంది, నాకు మాత్రం ఎంతో భయంగా ఉంటుంది సార్. ప్రభువా, నా మోటివ్స్, నా ఆలోచనలు, నా రహస్య జీవితం, నా చీకటి జీవితం అన్ని తెలుస్తుంది దేవుడు. నీ ముందు నాకు ఎంత జీతం వస్తుందో, నన్ను నిల్చోబెట్టి అందరి ముందు కోట్ల కొలది మంది నిల్చుంటారు అక్కడ. కోట్ల కొలది విశ్వాసం. వాళ్ళందరిలో మన ఫైలు తెరిచినప్పుడు, మన జీవితం యొక్క పట్టి తెరిచినప్పుడు అక్కడ క్రియలను బట్టి వస్తుంది. ఆ జీతం క్రియలను బట్టి వస్తుంది. నువ్వు ఎన్ని ప్రసంగాలు ఇచ్చావు కాదు కావాల్సింది, ఎందుకు ఇచ్చావు ఆ ప్రసంగం, ఏ మోటివ్ తో ఇచ్చావు, ఆ ప్రసంగం చెప్పిన నువ్వు దాన్ని ఆచరిస్తున్నావా లేదా, అవన్నీ పరిగణనలోకి తీసుకురాబడతాయి. అందుకనే అప్రమత్తతతో కూడిన జీవితం. ఒక మాట అనే ముందు జాగ్రత్త, ఒక చోటకు వెళ్లే ముందు జాగ్రత్త, ఒకటి చూసే ముందు జాగ్రత్త, అప్రమత్తత. నా బహుమానం పోగొట్టుకుంటానేమో ఇది చూడడం వల్ల, నా బహుమానం పోగొట్టుకుంటానేమో వాడు వెళ్ళడం వల్ల, నా బహుమానం పోగొట్టుకుంటానేమో ఆ సంబంధం వల్ల, నా బహుమానం పోగొట్టుకుంటానేమో ఆ యొక్క చేతల వల్ల. బహుమానం పోయేటువంటి ప్రమాదం ఉంది. కొలస్సీ 2:19, కొలస్సీ 2:19. కొలస్సీ 2:19. తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వల్ల ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. బహుమానం అపహరించబడుతుంది. ఫిలిప్పీ 3:14. ఫిలిప్పీ 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. బహుమానం పొందడానికి పరిగెడుతున్నారు వాళ్ళు. బహుమానం పొందడానికి ఎన్నెన్నో పోగొట్టుకున్నారు ఈ లోకంలో, ఎన్నెన్నో కాదనుకున్నారు. వాళ్ళకి తెలిసిన ఒక 1000 ఏళ్ల పరిపాలన వస్తుంది, అక్కడ ప్రభుతో కూడా నేను ఏలుబడి చేయాలి, అక్కడ నా స్థానం వేరువేరుగా ఉండాలి. ఆ బహుమానాన్ని చూశారు వాళ్ళు. నిత్యత్వం అంతా కూడా ఉంటుంది ఆ బహుమానం. నిత్యత్వం లక్షల కోట్ల సంవత్సరాలు ఆ బహుమానానికి సంబంధించినటువంటి స్థాయి ఉంటుంది. అద్భుతం. అది చూసిన వాళ్ళు, అది అర్థం చేసుకున్నవాళ్ళు, దేవుని యొక్క సత్యాన్ని అర్థం చేసుకున్నవాళ్ళు, దేవుని వాక్యంలో ఇవన్నీ ఉన్నాయి. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా అది విడిచిపెడతాను, ఇది విడిచిపెడతాను, ప్రభువా నాకు ఇది వద్దు ప్రభువా, నా జీవితంలో తీసే అని వాళ్ళు ప్రాధేయపడుతూ వాటిని విడిచిపెడుతూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రూపంలోనికి మార్చబడుతూ ఉన్నప్పుడు వారి జీవితంలో ఆ సత్యం పనిచేస్తున్నాం. సత్క్రియలు జరుగుతాయి. సత్క్రియలు అనేవి వాళ్ళ జీవితంలో కనబడతాయి. ఈ సత్క్రియలు బహుమానానికి అర్హులుగా చేస్తాయి. సహోదరుడు, సహోదరి, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం భవిష్యత్తు కోసం, ఎంత ఇన్వెస్ట్ చేసాం. ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో మనం ఇన్వెస్ట్ చేసేటువంటి రకరకాల ఆపర్చునిటీస్ మనకున్నాయి.
ఇన్వెస్ట్మెంట్, భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయడం. ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నావా, పెట్టుబడి పెడుతున్నావా? పెట్టుబడి పెట్టేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అది డివిడెంట్ ఇచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రభు అన్నాడు 100 రెట్లు, నువ్వు పెట్టే ప్రతి ఇన్వెస్ట్మెంట్ కి 100 రెట్లు ఇస్తా అన్నాడు. గ్లాస్ నీళ్ళు ఇచ్చినా కూడా దానికి 100 రెట్లు ఇస్తాను. నా కోసం కొంచెం చెమట కారిస్తే దానికి 100 రెట్లు ఇస్తాను. నా కోసం ₹1 చెల్లిస్తాను 100 రెట్లు ఇస్తాను. నా కొరకు ఒక మైల్ నడిస్తే దానికి 100 రెట్లు ఇస్తాను. 100 రెట్ల లాభం ఎవరెవరు చూడండి అన్నాడో లేదో మత్తయి సువార్త 19వ అధ్యాయంలో. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదిగాక ఇది వెయ్యేళ్ళ పరిపాలనలో, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు. ఎందుకు కడపటి వారు అయిపోతారు? కొంతమంది అనుకుంటారు ప్రసంగాలు ఇస్తా కూర్చుంటారు, నాలటోళ్ళు ఇది చాలనుకుంటారు, సత్క్రియలు ఉండవు, చెప్పేది చేయరు. చాలా మంది రివర్స్ అయిపోతారు. మనం ఇప్పుడు చూసేటువంటి పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద బిషప్లు, పెద్ద పెద్ద సంఘ నాయకులు అక్కడ తక్కువ జీతంతో మిగులుతారు. వాళ్ళు నిజంగా విశ్వాసులు అయితే. అసలు ఎవ్వరికీ కనబడినటువంటి మన సంఘంలో ఉండే కొంతమంది విశ్వాసులు గొప్ప గొప్ప జీతాలు తీసుకుంటారు. అద్దరిపోతాం చూసి, అరే ఈయన ఎప్పుడు చూడలేదే, ఆయన ఎంతమంది కోసం ప్రార్థన చేసేవాడు, ఎన్ని కన్నీళ్లు కార్చాడో, మనకు తెలియకుండా ఎంత తన జీవితంలోంచి ఎంతో మందికి సహాయం చేసినవాడు. ఎవ్వడికి కనబడలేదు, అది ఎవ్వరు గుర్తించలేదు కూడా. ఆయనకి అసలు ఎవరు గుర్తించాలని కూడా అనుకోలేడు. ఆయన చేయాల్సింది చేశాడంతే, ఇన్వెస్ట్ చేస్తా వచ్చాడు. అయితే ఆ రోజున మొదటి వారు అనేకులు కడపటి వారు ఎదురు, కడపటి వారు మొదటి వారు ఎదురు. తారుమారైపోతాయి లెక్కలు తారుమారైపోతాయి. దేవుడు రాజకుమారి వాళ్ళు మాట్లాడుతున్నాడు కాబట్టి చాలా భక్తులు అనుకుంటారేమో. ఆ రోజు తూకం వేస్తాడు ప్రభు. ఎవ్వరు అక్కడ ఫేవరెటిజం ఉండదు, పక్షపాతం ఉండదు. నువ్వు జీవించిన జీవితానికి కరెక్ట్ అయిన జీతం వస్తుంది. మారు మనసు పొందిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా. మారు మనసు పొందక ముందు దేవుడు లెక్క చూసుకోడు, అదంతా అయిపోయింది. మారు మనసు పొందిన దగ్గర నుంచి లెక్క చూస్తాడు, నీ క్రియలను లెక్కేస్తాడు, జీతం ఇస్తాడు ఆయన. అందుకనే అప్రమత్తత. మూడవది అక్కడ చూడండి ఏముందో, మన 1వ దశలోని పత్రికలో మనం చదివినటువంటి భాగంలో, 1వ దశలోనికే పత్రిక అయిపోతుంది, కొంచెం 10 నిమిషాల్లో ముగిద్దాం. 1వ దశలోనికే పత్రిక 5వ అధ్యాయం. దాంట్లో మత్తుగా ఉండి వారు రాత్రి వేళ, మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండగా విశ్వాస ప్రేమలను కవచమును, రక్షణ నిరీక్షణ శ్రేష్ఠము దండి. విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ. విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 కలిగి ఉండాలి. విశ్వాసం ఎలాగా జీవించాలి? విశ్వాసం అంటే దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా నమ్మి చేయడం. దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా నమ్మి చేయడం, దాన్ని ఆచరణలో పెట్టడం, అది విశ్వాసం. కేవలం నమ్మడంగా, నమ్మి దాని ప్రకారంగా జీవించడం. ప్రేమ, అగాపే ప్రేమ. అసలు క్రైస్తవ జీవితానికి ఒక మారుపేరే ప్రేమ. అది లేకపోతే ఏమీ లేదు, క్రైస్తవ జీవితమే లేదు. విశ్వాసంతో జీవించడానికి, ప్రేమించడానికి ఎంతో క్రయం చెల్లించాలి. దేవుని వాక్య ప్రకారంగా జీవించడం అంత సులభం కాదు.
దేవుని వాక్య ప్రకారంగా జీవించడానికి ఎదురెళ్ళాలి, ఎదురీత ఎదాలి. ఈ లోకంలో ఎదురీత ఏదకుండా మనం సులభంగా వెళ్ళలేం. తిమోతి పత్రిక అనుకుంటాను, సద్భక్తితో ఈ లోకంలో సద్భక్తితో బ్రతుకు నిర్దేశించి వారందరూ హింస పొందుతారు. హింస పొందుతారు. హింస పొందుతూ వెళ్ళాలి. అక్కడికి వెళ్తే, బయట వెళ్తే లంచం ఇవ్వాలి. ఇవ్వలేం మనం పనులు ఆలస్యం అయిపోతాయి. ఓ లంచం ఇచ్చేస్తే తొందరగా అయిపోతాయి. మనం ఇవ్వడానికి వీలు లేదు. లంచం ఇచ్చి డబ్బు ఉద్యోగం సంపాదించుకోవడానికి వీలు లేదు. ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. దేవుని చిత్తం కనుక్కోవాల్సిందే. దేవుని పర్మిషన్ అడగాల్సిందే. ఏది పడితే అది కొనుక్కోవడానికి, ఏది పడితే అది ఎక్కడికి పడితే అది వెళ్ళడానికి వీలు లేదు. ఎలా పడితే అలాగా స్పెండ్ చేయడానికి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఏది పడితే కొనుక్కోవడానికి వీలు లేదు. ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆయన డబ్బులు అయ్యి, మన జీతం మంద కాదు, ఆయన ఇచ్చిన డబ్బులు. అంత ఓనర్షిప్ మన మీద ఉంటే ఆయనది. అయితే మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఒక ఎదురీత ఈదేటప్పుడు విశ్వాసం, అడుగడికి విశ్వాసం. ఈ విశ్వాసంతో జీవించే జీవితానికి ప్రేమ తోడవ్వాలి. చేసే ప్రతి కార్యంలో కూడా ప్రేమ కనబడాలి. వ్యాపారాల్లో, లావాదేవీల్లో, ఉద్యోగంలో, సంసార జీవితంలో, మన సహోదరుల్ని మనం జీవించేటప్పుడు, సమాజంలో ఉండేటప్పుడు ప్రేమ. విశ్వాసికి ఇంకో మారు పేరు ప్రేమ. అగాపే ప్రేమ కనిపించాలి. ప్రేమ ఇస్తుంది. ఇవ్వకుండా ప్రేమించొచ్చంట. ప్రేమించే ప్రతివాడు ఇవ్వకుండా ఉండలేడు. అంటే ప్రేమించకుండా ఇవ్వచ్చు, ఇవ్వకుండా ప్రేమించలేం. అది ప్రేమించకుండా ఇవ్వచ్చు, ఇవ్వకుండా మాత్రం ప్రేమించలేం. నువ్వు ప్రేమిస్తున్నాను అంటే తప్పకుండా ఇస్తుంది ప్రేమ. ప్రేమ లాక్కోదు, గుంజుకోదు. ప్రేమ ఇస్తూనే ఉంటుంది. సెల్ఫ్ గుంజుకుంటుంది, నాకు అంటుంది. ప్రేమ ఇస్తుంది, నిస్వార్థంగా ఇస్తుంది, ఇస్తూనే ఉంటుంది. ప్రేమించబడే వాని యొక్క అత్యధికమైన మేలు కోరుతుంది ప్రేమ. నిజమైన అగాపే ప్రేమ ప్రేమించబడే వ్యక్తి యొక్క అత్యధికమైన మేలు కోరుతుంది. ప్రేమ విశ్వాసం కలిగి జీవించినప్పుడు వచ్చేటువంటి ఎదుర్కోవడంలో మనం ముందుకు వెళ్ళడానికి సహాయం చేసేది హోప్, నిరీక్షణ. ప్రభువా కష్టంగా ఉంది, నా వల్ల కావట్లేదు అంటే ప్రభు అంటాడు, వచ్చేస్తున్నాను, నా వైపు చూడు, నేను బహుమానం తెస్తాను నీకు, నేను జీతం తెస్తాను నీకు. అలాగే ప్రభు, ఓర్చుకుంటాను ప్రభు. ప్రతిరోజు ఓర్పుని ఇస్తుంది నిరీక్షణ ఓర్పు కలుగు చేస్తుంది. విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పు నిరీక్షణను నిరీక్షణ ఓర్పును అనుకుంటారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. తర్వాత నిరీక్షణ ఓర్పును పుట్టించు. ఓర్పు లేకుండా నిరీక్షణ ఉండదు. నిరీక్షణ అనే దాంట్లో విశ్వాసం ఉంది, తర్వాత దాంట్లో టైం కూడా ఉంది. ఓర్పులో ఎప్పుడు టైం ఉంటుంది, నిరీక్షణలో టైం ఉంటుంది. ఓర్చుకుంటూ వెయిట్ చేయాలి. సహోదరి, విశ్వాస, ప్రేమ, నిరీక్షణలు. చివరిది 1 దశలోనికి 5వ అధ్యాయంలో ప్రభు కోసం వెయిట్ చేసేటప్పుడు 11వ వచనం, ఒకరికి ఒకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకున్నాడు. ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి, బిల్డింగ్ ఈచ్ అదర్. ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకోవాలి. ఒకరినొకడు కట్టుకోవాలి, ఒకరినొకడు సపోర్ట్ చేసుకోవాలి, బిల్డ్ చేయాలి. అంటే ఎలా చేస్తాం? నా సహోదరుని తప్పు చేస్తా ఉంటే
తప్పులో ఉంటే నేను వెళ్ళి చెప్పాలి. ఎవరు చెప్పరు సాధారణంగా. అన్నా ఇలా చేస్తే బాగోదు, ఇలా చేస్తే మంచిది కాదనుకుంటున్నాను. దేవుని వాక్యం దీనికి ఒప్పుకోవట్లేదు కదా, మనం అలా చేయకూడదు కదా. ఒకరి తప్పులు ఒకరితో ఒప్పుకోవాలి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. బిల్డ్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఒకరినొకరు హెచ్చరించుకోవడం, కలిసి ప్రార్థన చేసుకోవడం. ఒక తమ్ముడు కష్టంలో ఉంటే వెళ్ళి ఆదరించడం, కలిసి అతనితో ప్రార్థన చేయడం. ఒకరిని ఒకరు బిల్డ్ చేసుకోవడంలో మనల్ని మనం తగ్గించుకోవడం కూడా ఉంటుంది. నేను హెచ్చించుకుని నేను అవతల వ్యక్తిని బిల్డ్ చేయలేను. ఒకవేళ అవతల వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు నేను పైపెట్టు మీద కూర్చుని అతన్ని సరి చేయలేను. నేను వంగిపోయి, నేను తగ్గించుకుని అతనితో పాటు వెళ్ళి అతన్ని ఆ తప్పులోంచి బయటికి తీసుకుని రావాలి. గల్తీ పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం అనుకుంటాను, మొదటి వచనంలో ఉంటుంది. సహోదరులారా, మీలో ఎవడైనా తప్పులో పడినప్పుడు ఆత్మ సంబంధులైనటువంటి మీలో ఒకడు సాత్వికంతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. సాత్వికంతో, సాత్వికం అంటే తగ్గించుకుంటూ, సాత్వికంతో ఒకరినొకరు బిల్డ్ చేసుకోవడం. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల పాదాలు కడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను బోధకుడినైన నేను మీ పాదాలు కడిగితే మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. ఎంతమంది పాదాలు కడిగామండి మనం? పాదాలు కడగడం అంటే ఏంటి? పాదాలకు ఏముంటది? తప్పులు ఉంటాయి, మురికి ఉంటుంది. మురికి తీసేయడం, ఆ సహోదరుడి పాదాలకున్న మురికి తీసేయడం, మురికి తీసివేయడం. ఎలా తీసేస్తాను? ప్రార్థన చేస్తాను. ప్రభువా, తమ్ముడు ఇలా ఉన్నాడు, తమ్ముడు యొక్క జీవితం సరిగ్గా లేదు, తమ్ముడు యొక్క భార్యాభర్తల సంబంధాలు సరిగ్గా లేవు, ప్రభువా ప్రార్థన చేయడం, వెళ్ళడం, ప్రేమతో దర్శించడం, సరిచేయడం, హెచ్చరించడం, ఒకరి పాదాలు ఒకళ్ళు కడగడం. పాదాలు కడిగేటప్పుడు నీ కాలు నాకి అని పైకి ఆ కాలు లాగి పైన పెట్టుకుని కడగడం. నువ్వు ముందు వంగుతావు, నేను వంగి కడిగితేనే పాదాలు వంగుతాయి. అది వంగి చేసే, తగ్గించుకుని చేసే పరిచర్య. ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవడం. ఈనాడు మనకి ఎన్నో గ్యాడ్జెట్స్ వచ్చినాయి, కమ్యూనికేషన్ కి ప్రాబ్లం లేదు. కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఏం చెప్తున్నాం? సోది మాట్లాడుతున్నామా? వాళ్ళ మీద వీళ్ళ మీద గాసిప్ చేస్తున్నామా? బిల్డ్ చేస్తున్నామా? చాలా మంది కూల్చేస్తున్నారు, కుటుంబాలు కూల్చేస్తున్నారు, వ్యక్తుల యొక్క రెప్యుటేషన్ కూల్చేస్తున్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నా రాకడ సమయం దగ్గరికి వచ్చింది, మీరు ఒకరినొకరు బిల్డ్ చేసుకోండి, క్షమాభివృద్ధి కలుగు చేసుకోండి. నేను వచ్చేస్తున్నాను. క్షేమాభివృద్ధి కలుగు చేసిన వాళ్ళకు కూడా బహుమానాలు ఉంటాయి. లిస్ట్ రాస్తాడు దేవుడు, నువ్వు క్షమాభివృద్ధి కలుగు చేస్తావు. ఒకవేళ అది కాంట్రిబ్యూషన్ టు బై ప్రేయర్ ఏమో, ఒకవేళ నువ్వు దేవుని వాక్యం ఒక వ్యక్తికి చెప్పడం ద్వారానేమో, దేవుని యొక్క సత్యాన్ని షేర్ చేసుకోవడం ద్వారానేమో, నీకు దేవుడు చెప్పిన విషయాల్ని ఇతరులతో పంచుకోవడం ద్వారానేమో అతన్ని బిల్డ్ చేసావు. నీకంటే జూనియర్ అతన్ని కట్టావు. దేవుడు అది కూడా లెక్క రాసుకుంటాడు. సహోదరుడా, సహోదరి, గొప్ప బహుమానం మన కోసం సిద్ధంగా ఉంది. పరలోకం ఉంది మనకి, బహుమానం సంగతి ఏంటి? చాలా మంది ఏడుస్తారంట విశ్వాసం. ప్రభు సన్నిధిలో ఏడుస్తారంట. ఎందుకు తెలిసిన? ఒక ఆయన ఎలా అన్నాడు, అంటే కొంచెం జోక్గా లైటర్ వెయిన్లో, విశ్వాసులు ఆ 1000 పరిపాలనకి వెళ్ళినప్పుడు చాలా మంది ఏడుస్తూ ఉంటారు. ఏంటంటే
దేవా మాకు ఈ సంగతి తెలిస్తే ఎంత పెద్ద బహుమానం ఉందని తెలిస్తే నేను ఎంతో ఇన్వెస్ట్ చేసి ఉండేవాడిని. నా టైం ఇన్వెస్ట్ చేసి ఉండేవాడిని. నా డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉండేవాడిని. నా టాలెంట్స్ ఇన్వెస్ట్ చేసి ఉండేవాడిని. అయ్యో! ఏంటి నేను ఇప్పుడు ఎంత ఎంత వేస్ట్ చేశాను. ఎన్ని అవకాశాలు ఉన్నాయి నాకు. ఏమి చేయలేకపోయాను. అంతా వేస్ట్ చేశాను. అంతా నష్టపోయాను. ఇక 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 నిత్యత్వం అంతా కూడా నాకు ఇంతే. ఇదే స్థాయి. అయ్యో! తెలుసుంటే ఎంత బాగుండేది నాకు. ఎంత బుద్ధిహీన పని చేశాను. ఇక నాకు టైం లేదు. ఇప్పుడు నాకు ఇక మళ్ళీ ఇంకో ఛాన్స్ లేదు అని ఏడిస్తే ప్రభు వచ్చి వాళ్ళ భాష బిందువులు తుడిచేస్తాడంట. అందుకనే ఆ కనుల నుంచి ప్రతి భాష బిందువు తుడిచేస్తానని ఉంది. పరలోకంలో ఏడుపు ఎందుకుంటది? ఇక ఎందుకే ఉండదు. మన పరిస్థితి ఏంటి? ఎంత ఇన్వెస్ట్ చేసాం? ఎంతకాలం అది రక్షించుకుంది? ఎంతుందో మన బ్యాంకులో? పరలోక బ్యాంకులో. ప్రభు అన్నాడు ధనాన్ని సమకూర్చుకోండి అన్నాడు. పరలోకంలో ధనవంతులు కండి అని చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ఈ లోకంలో చిమ్మెట తినేస్తుంది. అక్కడ దొంగరాడు చిమ్మెట తిందు. ఇన్వెస్ట్ చేస్తున్నాము. కేవలం ఈ లోక సంబంధమైన 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకే ఇన్వెస్ట్ చేసుకుంటున్నాము. ఆలోచిద్దాం. ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉందో. ఒకవేళ ప్రభు రాకపోయినా మనం చనిపోవచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళ బతుకున్నాం, రేపు ఉంటామో లేదో తెలియదు. మనకంటే చాలా బలవంతులు, చాలా ఆరోగ్యవంతులు, చాలా యంగ్ పీపులే చచ్చిపోయారు. మనం ఎలా ఉన్నామంటే వాళ్ళ దేవుని కృపే. కూడా దేవుడు పిలిస్తే నీ అకౌంట్ మూసేసి వెళ్ళిపోవాల్సిందే. నీతో పాటు ఏ క్రియలు వెళ్తాయి? నీ క్రియలు వెళ్తాయి, తప్పకుండా వెళ్తాయి. దానికి దేవుడు ఎంత జీతం ఇవ్వగలడు? నీ యొక్క విశ్వాస జీవితానికి దేవుడు ఎంత జీతం ఇవ్వగలడు? ఆలోచించు. ఈ రాత్రి సీరియస్ గా ఆలోచించు. ఎక్కడ సరి చేసుకోవాలో సరి చేసుకో. ఇక మిగతా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో తెలియదు ప్రభు రాకడికి. ఎంతో త్వరపడదాం సంపాదించుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి త్వరపడదాం. నిత్యత్వానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఇది. త్వరపడదాం. మన అవకాశాలు విడిచిపెట్టకుండా, చేజార్చుకోకుండా సాధ్యమైనంతగా ప్రతిరోజు కూడా కొంతనా ప్రభు కోసం సంపాదిస్తాం. నిత్యత్వం కోసం ఆ పరలోక ధననిధికి మనం యాడ్ చేసుకుంటా ఉన్నాం. దేవుడు ఈ మాటలు దీవించుగా.